హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా మేడంని 2 క్వశ్చన్లు వేశారు ఫ్రెండ్స్. మేడం మీరు ఎందుకుని ఇంత కోపంగా ఉంటున్నారు, నా మీద ఎప్పుడు ఇంత కోపంగా లేరు కదా అని చెప్పేసి. తర్వాత ఏంటంటే మేడం ఒక్కటే బాబు కదా, సెకండ్ కూడా ట్రై చేయొచ్చు కదా అనేసి 2 క్వశ్చన్లు నేను ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాను మేడంని. అవాయిడ్ చేసుకుంటూ వస్తూనే ఉంది. అయితే నెల రోజులు బట్టి మా మేడం నా మీద చాలా కోపంగా నాకు అనిపించింది అనమాట. అయితే ఎందుకు మేడం కోపంగా ఉంటున్నారు, ఎప్పుడు చూసినా సరే అంతకుముందు అంత కోపం లేదు కదా అంటారు. సర్లే రేఖ, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఈరోజు రేపు తొందరగా 6 వచ్చాయి అని చెప్పింది. ఓహో, యోగా క్లాస్కి వెళ్తాను కదా మేడం అని చెప్పేసి నేను తొందరగా వెళ్ళానా. నేను డోర్ తీయడమే అరుపులు, కేకలు, పబ్బులు. అయితే మా మేడం నేను అన్నా అది చెప్పనమాట మాడల్లా. తర్వాత ఏమైందంటే ఆ నర్వస్ వచ్చేసింది. మా మేడం వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళి వచ్చిన తర్వాత మా మేడం అంత తెలుసా, ఎందుకు రేఖ నువ్వు అంత కోపంగా ఉంటావు మేడం అని అంటావు కదా నువ్వు. దీనివల్లే మా బాబుని స్కూల్ పంపించడానికి నాకు తలపైన తోక్కొచ్చేస్తుంది. నీ మీద కోపం కాదు నాకు ఎందుకు నీ మీద కోపం ఏంటంటే, నువ్వు పొద్దున్న వస్తావు కదా, అరిసి ఉన్న దాని మీద నా మొఖం అలా ఉన్నట్టున్నది. ఓకేనా అంది. తర్వాత సెకండ్ పాప ఎందుకు నేను అవాయిడ్ చేస్తాను అనుకుంటున్నానంటే, ఇవి ఒక్కడితోనే నేను ఎగలేకపోతున్నాను. ఇంకో రెండోది అబ్బాయి పుడితే ఇంకా నేను బతకలేను బాబాయ్, అందుకని చెప్పేసి నేను ప్లాన్ వేసుకున్నాం ఏంటంటే, నాకు రెండో బాబు వద్దు, పాపను వద్దు. సపోజ్ మాకు ఫ్యూచర్లో కావాలనుకుంటే అనాథాశ్రమం నుంచి తెచ్చుకుంటాము కానీ ఒక పాపనే, అంతేగాని నేను రెండో అటెంప్ట్కి వెళ్ళను అంత. నిజం ఫ్రెండ్స్, ఒక్క బాబుని స్కూల్ పంపిస్తాక నేను ఈరోజు చూశాను, అమ్మ బాబోయ్, ఒక రోబోట్ కూడా ఇంత ఇదిగా సహనంగా చేయదు ఫ్రెండ్స్. నాకు అదే ఈరోజు అనిపించింది. కానీ మా మేడం చాలా గ్రేట్. కానీ మీకు చెప్పిన వాళ్ళ బాబు జాయిన్ అయ్యే స్కూల్కి 3 నెలలు అవుతుంది. 3 నెలలకి మా మేడం హాలత్ ఎలాగంటే ఇంకా ముందుకు ఉంటుంది, ఇంకెలా ఉంటుందో మా మేడం ఆలోచిస్తేనే ఏదో లాగా ఉంది నాకు.